స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ వర్క్ అయితే జరుగుతుంది కదా! దీనికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవి ఆఫ్‌లైన్‌లో ఫిల్ చేసిన తర్వాత, ఆ ఫార్మ్స్‌ని బిఎల్ఓ యాప్‌లో ఏ విధంగా ఆన్‌లైన్ చేయాలని అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అంటే ప్రెజెంట్ ఉన్న ఓటరు 2002లో ఉన్నటువంటి ఓటర్ల వివరాలతో వివరాలు మ్యాచ్ అవుతుంటే, ఆ వ్యక్తికి ఆన్‌లైన్ అనేది ఏ విధంగా చేయాలి? ఒకవేళ ప్రెజెంట్ ఉన్న ఓటర్ యొక్క వివరాలు 2002లో లేకపోతే, వాళ్ళ తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్‌కి ఆ ఓటర్‌ని ఏ విధంగా మ్యాప్ చేయాలి? అలాగే ప్రెజెంట్ ఉన్న ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు గానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గానీ, లేదా ఆ వ్యక్తికి గానీ ఎక్కడా కూడా ఓటు అనేది లేకపోతే, అంటే మ్యాప్ చేయడానికి ఎవరు లేకపోతే వారి యొక్క ఫార్మ్ అనేది అంటే వారి యొక్క ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా ఆన్‌లైన్ చేయాలి? ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా నాకు తెలిసినవైతే చెప్తున్నాను. ఫైనల్ డెసిషన్ మాత్రం మీ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే అదే విధానాన్ని అయితే ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు ఒకరి ఓటర్ వివరాలను అయితే ఆన్‌లైన్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ ఎస్ఐఆర్ ఆప్షన్ అయితే ఉంది కదా! స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ల గురించి నేను ఇప్పటికీ గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో అయితే చూసి ఈ ఆప్షన్ల గురించి అయితే తెలుసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఫిల్ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలనుకుంటున్నానో వారి యొక్క వివరాలు అయితే సెర్చ్ చేయొచ్చు, లేదా వారి యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయడం ద్వారా కూడా ఇక్కడ వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. నేను సీరియల్ నెంబర్ ద్వారా వారి వివరాలు అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఓటర్ యొక్క వివరాలు చూసినట్లయితే ఫిల్ ఫాము, అలాగే మార్క్ అన్‌కలెక్టబుల్, వ్యూ మొబైల్ నెంబరు. ఈ మార్క్ అన్‌కలెక్టబుల్ గురించి అయితే గత వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో అయితే చూసి తెలుసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాగా చూసినట్లయితే ఎపిక్ మ్యాచ్డ్ అని అయితే ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ క్యాండిడేట్ అంటే ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్ వివరాలు 2002లో ఉన్నటువంటి ఓటర్ జాబితాలో ఉన్నటువంటి వివరాలతో కొంతవరకు మ్యాచ్ అవుతున్నాయి. అది పూర్తిగానా లేదా అన్నది ఫిల్ ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే ఫిల్ ఫామ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ప్రెజెంట్ ఆ ఓటర్ యొక్క వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. అంటే 2025 ఎలక్టోర్ డీటెయిల్స్, ఈ రోల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ పైన అయితే ఓపెన్ అవుతున్నాయి. తర్వాత చూసినట్లయితే నేమ్ ఎగ్జిస్టింగ్ లాస్ట్ ఎస్ఐఆర్ ఎలక్టోరల్ రోల్ 2002 అనే ఆప్షన్ అయితే ఉంది. అక్కడ చూసినట్లయితే వారి పేరు అయితే వచ్చింది. అలాగే అంటే ప్రెజెంట్ ఓటర్ లిస్టులో పేరు ఏ విధంగా ఉంది, అలాగే లాస్ట్ ఎస్ఐఆర్లో ఏ విధంగా ఉంది. ఆ పేర్లు రెండు సిస్టంలో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే ఎల్లో కలర్ అయితే వస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది బిఎల్ఓ. ఇక్కడ పైన 3 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి కదా! బిఎల్ఓ మ్యాప్డ్, సిస్టమ్ సజెస్టెడ్, అలాగే సెర్చ్. ఇక్కడ బిఎల్ఓ మ్యాప్ల్లో అంటే ఈ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్ యొక్క బిఎల్ఓ వివరాలు అనేవి కరెక్ట్గా మ్యాచ్ చేయడం వల్ల ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ ఎల్లో కలర్లో కనిపిస్తే సిస్టమ్ సజెస్టెడ్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలు 2002లో ఎక్కడ ఉన్నాయో సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఇప్పటికే నేను ఈసీఐ నెట్ యాప్లో చెప్పాను కదా! ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి వీరి యొక్క వివరాలు అయితే సెర్చ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఎలాంటి వివరాలు రాకపోతే ఇక్కడ చూసినట్లయితే నేను ఈ ఓటర్ యొక్క వివరాలు అయితే ఓపెన్ చేశాను కదా! వీరి యొక్క వివరాలు 2002 ఓటర్ లిస్టుతో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆ వివరాలు అయితే కింద డిస్ప్లే అవుతాయి. ఆ వివరాలన్నీ కూడా అప్లికేషన్లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అప్లికేషన్ వాళ్ళు రాసి ఇవ్వకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి వివరాలు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అప్లికేషన్లో అంటే ఎన్యూమరేషన్ ఫామ్లో కూడా ఇవే వివరాలు అయితే రాయండి. నేను డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. అలాగే ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఓల్డ్ ఎపిక్ ఐడి కూడా ఉంది కాబట్టి అది కూడా రాస్తున్నాను ఎన్యూమరేషన్ ఫామ్లో. అవన్నీ అంటే ఇక్కడ వివరాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా తప్పు ఉంటే అప్డేట్ క్లిక్ చేసి మార్చుకోవచ్చు. అంటే వేరే వాళ్ళకి మ్యాప్ చేయొచ్చు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి వెరిఫై అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది. డూ యూ వాంట్ టు ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద రిలేటివ్ ఆఫ్ ద ఎలక్టోర్. అంటే ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రుల వివరాలు ఎంటర్ చేయాలా అని అయితే ఇక్కడ అడుగుతుంది. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లేదా తల్లిదండ్రులు లాంటి వివరాలు ఎంటర్ చేయాలని అయితే అడుగుతుంది. నేనైతే ఇక ఎంటర్ చేయడం లేదు. ఎందుకంటే ఈ క్యాండిడేట్కి ఆల్రెడీ 2002లో ఓటు అయితే ఉంది కాబట్టి ఇంకా ఎస్ క్లిక్ చేయట్లేదు, నో అని అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాస్ట్ ఎస్ఐఆర్ సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు, అలాగే
అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబరు, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా ఈ ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్లో రాయకపోతే ఇక్కడ ఇక్కడ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎన్యూమరేషన్ ఫామ్లో అయితే నోట్ చేయండి. ఇప్పటికే నేను వీడియో అయితే చేశాను. 2002లో ఓటు ఆ వ్యక్తికి ఉందా లేదా తెలుసుకోవడం కోసం ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఆ వివరాలు అయితే చెక్ చేసుకోండి. మీరు బిఎల్ఓ యాప్లోనూ చెక్ చేసుకోవచ్చు, లేదంటే లాగిన్ లేకుండా ఈసీఐ నెట్ యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈసీఐ నెట్కి సంబంధించిన వెబ్సైట్లో కంటే ఈ యాప్లో కొంచెం క్లియర్గా చెక్ చేసుకోవడానికి వివరాలన్నీ కూడా తెలియడానికి అవకాశం క్లియర్గా ఉంది. కాబట్టి ఈ యాప్లో చెక్ చేసుకోండి వివరాలు కావాల్సి. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫామ్ అనేది ఆన్లైన్ చేయడం కోసం ముందుగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, తర్వాత ఆధార్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు. ఈ వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎంటర్ చేసుకుంటూ రండి. ఇక్కడ ఏదైతే ఇఫ్ అవైలబుల్ అని ఉందో అవి మ్యాండేటరీ కాదు కాబట్టి అందుబాటులో ఉంటేనే ఎంటర్ చేయండి. స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం తప్పకుండా ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే వీళ్ళు ఎలాగో రాసి ఇచ్చారో అవి ఎంటర్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చాను. అలాగే తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీరి యొక్క తండ్రి అంటే ప్రెజెంట్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి యొక్క ఎపిక్ నెంబర్ ఏదైనా అందుబాటులో ఉందా అని అయితే అడుగుతుంది. ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ లాస్ట్ అంటే 2002 ఎస్ఐఆర్ వివరాలు అడగడం లేదు, ప్రెజెంట్ వివరాలు అయితే అడుగుతుంది. కాబట్టి ప్రెజెంట్ వీళ్ళ తల్లిదండ్రుల వివరాలు అంటే ఫాదర్ వివరాలు అందుబాటులో ఉంటే ఇక్కడ ప్రెజెంట్ ఓటర్ ఐడి ఎంటర్ చేయొచ్చు, అది ఎంటర్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇక తర్వాత చూసినట్లయితే ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, ఇక్కడ మ్యాండేటరీగా ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఫాదర్ అలాగే మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. కాబట్టి ఎన్యూమరేషన్ ఫామ్లో ఫాదర్ అలాగే మదర్ నేమ్ అయితే కన్ఫామ్గా తీసుకోండి. వాళ్ళకి 2002లో ఓటు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ యొక్క వివరాల్లో తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లి పేరు కావాలి, తండ్రి పేరు కావాలి. ఇక్కడ ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్ వచ్చేసి అడుగుతుంది కాబట్టి మ్యాండేటరీగా ఇక్కడ ఒకవేళ డీటెయిల్స్ వస్తే పర్లేదు, లేకపోతే ఇక్కడ అయితే చెక్ చేసుకుని ఎంటర్ చేయండి. తర్వాత మదర్ ఎపిక్ నెంబరు నా వద్ద అయితే అందుబాటులో లేదు, అవి ఎంటర్ చేయట్లేదు. ఇక మదర్ నేమ్ అయితే తప్పనిసరిగా అడుగుతుంది కాబట్టి ఇక్కడ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మదర్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. అలాగే స్పౌస్ ఎపిక్ నెంబర్, ఇతను మగవాళ్ళు కాబట్టి వీరి యొక్క భార్య యొక్క ఓటర్ ఐడి నెంబర్ అందుబాటులో ఉంటే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. నా వద్ద అందుబాటులో లేదు. స్పౌస్ నేమ్ తెలిస్తే ఎంటర్ చేయండి, మ్యాండేటరీ అయితే కాదు. ఇక తర్వాత వచ్చేసి అప్లోడ్ ఎన్యూమరేషన్ ఫామ్ అండ్ ఫోటో. ఇక్కడ చూసినట్లయితే అప్లోడ్ పేజ్ 1 పేజ్ 2 అయితే అడుగుతుంది. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు, కానీ 2 అప్లోడ్ చేస్తే మంచిది. పేజ్ 2 అయితే అందరికీ కామన్గా ఉంటుంది, పేజ్ 1 డీటెయిల్స్ అయితే మారుతాయి. నేను ఇప్పుడు పేజ్ 1 అలాగే పేజ్ 2 రెండు కూడా అప్లోడ్ చేస్తాను. పేజ్ 1 ఫోటో అయితే తీస్తాను. అలా చూస్ ఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే క్యాప్చర్ ఫోటో అనేది అడుగుతుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. వివరాలన్నీ కూడా సరిగ్గా కనిపించేలా ఫోటో అయితే తీయండి. తర్వాత అప్లోడ్ పేజ్ 2, వీలైతే అప్లోడ్ పేజ్ 2 కూడా అప్లోడ్ చేయండి. ఫోటో అయితే క్యాప్చర్ చేయాలి. అలా పేజ్ 1 అలాగే పేజ్ 2 అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ ఆర్ క్లిక్ ఫోటో అని అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి యాప్ అనేది ఆటోమేటిక్గా ఆ ఫోటోని క్యాప్చర్ చేసే వరకు కూడా ఆ ఫోటోకి దగ్గరగా అయితే కెమెరాని అయితే ఉంచండి. ఎందుకంటే వాళ్ళ ఫేస్ ఎగ్జాక్ట్గా కెమెరాలో అయితే అడ్జస్ట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఫోటో క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు అప్లోడ్ ఆర్ క్లిక్ ఫోటో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత చూసినట్లయితే ఫ్రంట్ కెమెరానా లేదంటే బ్యాక్ కెమెరానా ఇక్కడ ఆప్షన్లు అయితే వచ్చాయి. బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఇప్పుడు ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను, అంటే తీస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే పర్సన్ ఎవరైతే ఉన్నారో సేమ్ ఇక్కడ చూసినట్లయితే ఫేస్ నాట్ సెంటర్లో లేదు, అలాగే స్మాల్గా ఉంది ఇక్కడ చూపిస్తుంది. అక్కడ ఫోటో అడ్జస్ట్ అయ్యే వరకు కూడా చూసారా, దానికి అదే అంటే మొబైల్ యాప్ అనేది దానికి అదే ఫోటో అనేది క్యాప్చర్ చేసుకుంది అడ్జస్ట్ అయిన వెంటనే. అలా అయిన తర్వాత వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. చూసారు కదా, ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా ఒకరి యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసేసామంటే ఆన్లైన్ అయితే చేసాము. ఒకవేళ ఈ ఎంటర్ చేసిన వివరాల్లో తప్పు ఉంటే ఏ విధంగా మార్చుకోవాలో గత వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియోలు చూసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకరి యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ అయితే చేసాము. ఈ పర్సన్కి 2002లో ఓటు అయితే ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాం. ఒకవేళ 2002లో ఓటు లేకపోతే ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే 2002లో ఎవరికైతే ఓటు లేదో వారి యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ చేద్దాము. మళ్ళీ ఫిల్ ఫామ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఫిల్ ఫామ్ పైన అయితే క్లిక్ చేయాలి ఆన్లైన్ చేయడం కోసం. అలా క్లిక్ చేసిన తర్వాత
ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఈమెకి 2002లో ఓటర్ లిస్టులో పేరు అయితే లేదు, కానీ వీళ్ళ తల్లిదండ్రులకి ఓటు అయితే ఉంది. ఒకవేళ వీళ్ళ తల్లిదండ్రులకి ఓటు అనేది ఏ సీరియల్ నెంబర్లో ఉంది, ఏ పార్ట్లో ఉంది, ఈ వివరాలన్నీ కూడా తెలిస్తే ప్రాబ్లం లేదు. అవన్నీ కూడా మీరు గతంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ అయితే పూర్తి చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే బిఎల్ఓ మ్యాప్డ్. ఈ ఓటర్కి గతంలో బిఎల్ఓ అనేది ఒకరి వివరాలు అయితే మ్యాప్ చేశారు. ఎవరి వివరాలు మ్యాప్ చేశారు అంటే వీరి యొక్క తండ్రి వివరాలు అయితే మ్యాప్ చేశారు. ఆ వివరాలు అయితే బిఎల్ఓ మ్యాప్ చేసిన వివరాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ బిఎల్ఓ మ్యాప్ చేయలేదు, అలాంటి సందర్భంలో సిస్టమ్ సజెస్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసినట్లయితే గ్రాండ్ పేరెంట్ నేమ్ యాజ్ పర్ లాస్ట్ ఎస్ఐఆర్ 2002 అని అయితే అడుగుతుంది. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, వీళ్ళు వాళ్ళ యొక్క వివరాలను, వారి యొక్క పేరుని ఎంటర్ చేసి రిలేషన్ అడుగుతుంది, గ్రాండ్ ఫాదరా గ్రాండ్ మదరా అనేసి. ఆ వివరాలు ఎంటర్ చేసి మీరు సెర్చ్ అయితే చేయొచ్చు. ఇది కొంచెం వివరాలు ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ అయితే తక్కువ, కాబట్టి మీరు చేయవలసింది సెర్చ్ ఆప్షన్, 3వ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో, అంటే 2025 ఓటర్ లిస్ట్ ప్రకారం ఎవరైతే ఓటర్ ఉన్నారో వారిని ఎవరికి మ్యాప్ చేయాలో కింద కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. చూసినట్లయితే ఎలక్టోర్ ఇన్ 2002 అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరికి 2002లో ఓటు ఉంది అని ఉంటే కనుక ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఒకవేళ 2002లో ఓటు లేకపోతే ఎలక్టోర్ ఈజ్ ప్రోగనీ ఆఫ్ 2002 ఎలక్టోర్. ఈ ఆప్షన్ యొక్క అర్థం ఏంటంటే ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఈమె 2002 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తికి సంతానము అయితే కనుక ఎలక్టోర్ ఈజ్ ప్రోగనీ ఆఫ్ 2002 ఎలక్టోర్, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ఎలక్టోర్ ఈజ్ ప్రోగనీ ఆఫ్ 2025-26 ఎలక్టోర్, ఈ ఆప్షన్ అయితే మన స్టేట్కి అయితే లేదు, ఏపీకి అయితే కనిపించడం లేదు. సో ఈ ఆప్షన్ వల్ల యూజ్ అయితే ప్రెజెంట్ అయితే లేదు. ఇక చివరగా వచ్చేసి నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్, అంటే అసలు ఎవరికి మ్యాచ్ అవ్వడం లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, అసలు ఈ ఓటర్ వచ్చేసి ఈ ఓటర్ పేరు 2002లో లేదు, వీళ్ళ తల్లిదండ్రుల వివరాలు లేవు, వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వివరాలు లేవు. అలాంటి సందర్భంలో ఎవరి వివరాలు లేకపోతే నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్ క్లిక్ చేసి సర్వే చేసేస్తాం. ఇప్పుడు వీరి తండ్రి వివరాలు లాస్ట్ ఎస్ఐఆర్లో ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు క్లిక్ చేయాల్సింది ఏంటి అంటే ఎలక్టోర్ ఈజ్ ప్రోగనీ ఆఫ్ 2002 ఎలక్టోర్. అంటే ప్రజెంట్ ఉన్న ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఈమె 2002 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క సంతానము, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే వచ్చాయి. సెర్చ్ బై అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పార్ట్ 2 సీరియల్ నెంబర్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మీకు తెలిస్తే క్లిక్ చేసి సెర్చ్ డీటెయిల్స్ కొట్టవచ్చు. ఒకవేళ ఏమీ తెలియదు, పార్ట్ నెంబర్ అది ఏమీ తెలియదు అన్నప్పుడు ఏం చేస్తారు, సెర్చ్ బై లొకేషన్ ఆర్ ఫ్యామిలీ, రెండవ ఆప్షన్. మీకు సెర్చ్ బై అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పార్ట్ 2 సీరియల్ నెంబరు, ఇది ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు, ఆ ఓటర్ యొక్క తల్లిదండ్రుల వివరాలు, సీరియల్ నెంబరు, పార్ట్ నెంబర్ ఎగ్జాక్ట్గా తెలిసినప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా తెలియని సందర్భంలో కేవలం వాళ్ళ యొక్క జిల్లా మాత్రమే తెలుసు, అలాంటి సందర్భాల్లో మాత్రం సెర్చ్ బై లొకేషన్ ఆర్ ఫ్యామిలీ అని ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చేయాల్సింది, నిజానికి నాకు ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రుల వివరాలు ఆటోమేటిక్గా వచ్చేసి, కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్. అలాగే జిల్లా కూడా తెలిసినట్లయితే ఎగ్జాక్ట్గా తెలిస్తేనే సెలెక్ట్ చేసుకోండి, జిల్లా కూడా తెలుసు. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, వీళ్ళ తల్లిదండ్రుల వివరాలు గతంలో పలానా నియోజకవర్గంలో ఉన్నాయని తెలిసినట్లయితే అది కూడా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఆ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు. ఇక పార్ట్ నెంబరు, నాకు పార్ట్ నెంబర్ కూడా తెలుసు కానీ సెలెక్ట్ చేయడం లేదు. ఒకవేళ మీకు తెలియడం కోసం చెప్తున్నాను, ఒకవేళ తెలిస్తే సెలెక్ట్ చేయండి, తెలియకపోతే ఆప్షన్లన్నీ వదిలేయండి, స్టేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక తర్వాత చూసినట్లయితే పేరెంట్స్ నేమ్ వచ్చేసి వీళ్ళ తండ్రి పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను. తెలుగులో ఎంటర్ చేస్తే మంచిది, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల వివరాలు ఓపెన్ అవ్వకపోవచ్చు, నో డేటా ఫౌండ్ అని అయితే వస్తుంది. తెలుగులోనే వివరాలు ఇచ్చి మ్యాక్సిమం వెతకండి. ఇక తండ్రి పేరు అయితే ఇచ్చాను, మరి తండ్రి యొక్క రిలేటివ్ అంటే 2002 ఓటర్ లిస్టులో ఆ వ్యక్తికి ఏ విధంగా పేరుందో ఎంటర్ చేయాలి కదా. ఈమె అంటే ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో వారి తండ్రికి మ్యాప్ చేస్తున్నాం కాబట్టి వారి తండ్రి పేరు దగ్గర పేరెంట్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఇప్పుడు ఆ తండ్రి యొక్క తండ్రి అంటే ఈ ఓటర్ యొక్క తాత పేరు ఎంటర్ చేస్తున్నాను. అంటే 2002 ఓటర్ లిస్టులో రిలేటివ్ ఎవరు ఉన్నారో వారి పేరు ఎంటర్ చేయాలి. వారి రిలేటివ్ పేరు కూడా ఎంటర్ చేశాను. తర్వాత సెర్చ్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత కింద మనం
ఎంటర్ చేసిన వివరాలతో మ్యాచ్ అయ్యే వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా, మొత్తం 14 రికార్డులు మ్యాచ్ అవుతున్నాయి. నేను ఎంటర్ చేసిన వివరాలను బట్టి మా నియోజకవర్గంలో, అంటే నేను సెలెక్ట్ చేసిన నియోజకవర్గంలో నేను ఎంటర్ చేసిన పేరు, తండ్రి పేరుతో 14 వివరాలు మ్యాచ్ అవుతున్నాయి. ఆ వివరాలను ఒకసారి మనం వెరిఫై చేసుకుని ఆ ఓటర్ని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే చాలా వివరాలు అయితే ఓపెన్ అవుతున్నాయి కదా, కానీ నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇంటి పేరు అలాగే మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీతో ఎంటర్ చేసిన కదా, దాంతోపాటుగా మా పిఎస్, మా పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో అది కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. వీళ్ళ యొక్క తండ్రి వివరాలతో ఫస్ట్ వచ్చినటువంటి వివరాలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఎడం వైపు ఉన్న డాట్, అక్కడ డాట్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆ బాక్స్ అయితే హైలైట్ అవుతుంది. అది హైలైట్ అయిన తర్వాత ఇక చివరికి వెళ్ళిపోండి. అలా చివరికి వెళ్ళిన తర్వాత వెరిఫై అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఓటర్ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్, ఆ వివరాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ సెలెక్ట్ ఎలక్టర్ రిలేషన్షిప్ విత్ రిలేటివ్ డీటెయిల్స్, ఇక్కడ చూసినట్లయితే మీరు ఎంటర్ చేసిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలు ఎవరు ఎంటర్ చేశారు, అంటే ఇప్పుడు మీరు ఎవరు ఎన్యూమరేషన్ ఫామ్ అయితే ఆన్లైన్ చేస్తున్నారో ఆ వ్యక్తికి మీరు ఎంటర్ చేసిన ఓటర్ ఏమవుతారు, 2002లో ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ఇచ్చినటువంటి ఓటర్ ఏమవుతారో ఆ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. తల్ల, తండ్ర, గ్రాండ్ మదరా, గ్రాండ్ ఫాదరా, ఆ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తండ్రి అవుతారు ఈమెకి, కాబట్టి తండ్రి, ఫాదర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, పైన ఎల్లో కలర్లో వచ్చిందంటే ప్రజెంట్ ఓటర్ లిస్టులోనేమో పేర్లో స్పేస్ అనేది ఇవ్వడం వల్ల ఎల్లో కలర్లో వచ్చింది. స్పేస్ లేకపోతే కనుక గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. అంతలా సిస్టమ్ మ్యాచ్ చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మిగిలిన డీటెయిల్స్ అయితే మీరు ఈ ఓటర్కి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. ఒకవేళ రాకపోతే ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ నెంబర్ ఆప్షనల్, ఒకవేళ ఇస్తే ఎంటర్ చేయండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎపిక్ నెంబర్ అందుబాటులో ఉందా అని అయితే అడుగుతుంది. అందుబాటులో ఉంటే ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోతే అవసరం లేదు. నా వద్ద అయితే అందుబాటులో అయితే ఉంది, ఎంటర్ చేస్తున్నాను. ప్రజెంట్ ఐడి 2025-26లో ఉన్నటువంటి ఐడి ఎంటర్ చేస్తున్నాను. తర్వాత తండ్రి పేరు ఎంటర్ చేయండి. తర్వాత తల్లి ఎపిక్ నెంబరు, తల్లి ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఇఫ్ అవైలబుల్ అని ఉన్నవి ఎంటర్ చేసినా చేయకపోయినా పర్లేదు, కాకపోతే స్టార్ మార్క్ ఉన్న మాత్రం తప్పనిసరి ఎంటర్ చేయాలి. తల్లి పేరు అయితే అడుగుతుంది, తల్లి పేరు అయితే ఎంటర్ చేస్తాను. తల్లి పేరు కూడా ఎంటర్ చేసిన తర్వాత స్పౌస్ ఎపిక్ నెంబరు, స్పౌస్ నేమ్ అని అయితే అడుగుతుంది. స్పౌస్ ఎపిక్ నెంబర్, ఈ అమ్మాయికి మ్యారేజ్ అయితే అయింది, కానీ వీరి యొక్క భర్త యొక్క ఎపిక్ నెంబర్ అయితే లేదు, కానీ భర్త పేరు అయితే అందుబాటులో ఉంది. అవి ఎంటర్ చేద్దాము ఆ వివరాలు. అలా తెలిసిన వివరాల మట్టుకు ఎంటర్ చేసాము. ఇది మీ ఓపిక అన్నమాట. ఎంటర్ చెయ్యాలా వద్దనేది మీ ఇష్టం. ఏవైతే తండ్రి యొక్క వివరాలు ఎంటర్ చేసామో అవి వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మేమైతే వాళ్ళకి తెలిస్తే రాయమంటున్నాం, లేదంటే మేమే రాసుకుంటున్నాము ఆ వివరాలు కూడాను. ఎన్యూమరేషన్ ఫామ్ పేజ్ 1, పేజ్ 2 అయితే అప్లోడ్ చేయాలి. ఆ వివరాలు అయితే అప్లోడ్ చేస్తాను. తర్వాత పేజ్ 2 అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్లోడ్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం. అలా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఓటర్ యొక్క ఫోటో అడ్జస్ట్ అవ్వాలి. ఫోటో అనేది ఫేస్ నాట్ ఫోన్ అని అయితే వస్తుంది. యాప్ అయితే మనం రీసెంట్ ఫామ్ 6 అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో అనేది ఏ విధంగా క్యాప్చర్ అవుతుందో అదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంది. అంటే ఫేస్ అనేది ఎగ్జాక్ట్గా కనిపించే విధంగా యాప్లో అయితే మార్పులు అయితే చేశారు. అందుకోసమే ఫేస్ అనేది ఎగ్జాక్ట్గా కనిపిస్తే మాత్రమే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. అలా ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ప్లీజ్ వ్యాలిడేట్ ఫాదర్ ఎపిక్ నెంబర్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ ఫాదర్ ఎపిక్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను కదా, వ్యాలిడేట్ చేయమని అయితే అడుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోమని అయితే అడుగుతుంది. సెర్చ్ చేయమని అడుగుతుంది. సెర్చ్ సింబల్ అయితే ఇచ్చారు ఇక్కడ. అలా సెర్చ్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఎగ్జాక్ట్గా ఓటర్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్గా అదే విధంగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. అలా సబ్మిట్ చేసిన తర్వాత ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. ఫైనల్గా 2002 ఓటర్ లిస్టులో ఆ వ్యక్తికి ఓటు లేకపోయినా, వాళ్ళ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఓటు లేకపోయినా, అసలు ఎవరితోని మ్యాచ్ అవ్వకపోతే అలాంటి సందర్భంలో ఏ విధంగా
ఆన్లైన్ చేయాలని అడిగారు కదా, దానికోసం ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. పైన అక్కడ క్లిక్ చేసిన తర్వాత నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్ అని అయితే ఉంది, అది క్లిక్ చేసి వెరిఫై అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ అడిగే డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. అంటే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి సేమ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇంతకుముందు ఏ విధంగా వర్క్ చేసామో అదే విధంగా అప్లోడ్ చేయండి. ఫోటో అప్లోడ్ చేయండి, సబ్మిట్ చేయండి. ఈ విధంగా ఎలాంటి వివరాలు అంటే లాస్ట్ ఎస్ఐఆర్లో వివరాలు అందుబాటులో లేకపోతే ఈ విధంగా అయితే చేయొచ్చు. కాకపోతే తప్పకుండా అందుబాటులో అయితే ఉంటాయి, ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ సూపర్వైజర్ని అడిగి ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చా లేదా అనేసి కన్ఫర్మ్ చేసుకుని ఈ విధంగా కూడా అంటే లాస్ట్ ఎస్ఐఆర్లో వివరాలు లేనివి కూడా ఈ విధంగా కంప్లీట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.